అందరికీ శనార్థులు. ఇక చలో మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. అందరూ ఇంత షాయబుట్టు తాగి నిమ్మల పడ్డేటేనా? చలో ఇక మరి ఆలస్యం ఎందుకు ఇక ఆడిద్దాం పని మన కథ మతలవు. ఇక ముందుగా అలా మహాపత్రికను పట్టుకొని వచ్చిన. ఇక మరి ఇలా ఏం రాసుకొచ్చారు, ఏంది ఏం కథ? ఇరాన్కు ట్రంప్ వార్నింగు, అమెరికాపై దాడి చేస్తే రివెంజ్ గట్టిగా ఉంటుంది. అమ్మా, ఇప్పటికే ఇజ్రాయిల్కు ఇరాన్కు మోత మోగుతుంది. పంచాయతీ చల్లకుండా ఈ పంచాయతీ చేయబట్టి ఇరాన్ జనాలు రాజధాని వదిలిపెట్టి నారాయణో నారాయణో నమో నారాయణ అనుకుంటా రోడ్ల మీద ఏడికాడికి ట్రాఫిక్ జామ్ అయ్యి ఇక మొత్తం ఆ ఇరాన్లో ఉన్న ఆ రాజధాని వదిలిపెట్టి ఇక పోతుర్రాట. ఎందుకంటే మరి ఇజ్రాయిల్ వాళ్ళు బాంబుల వర్షం కురిపిస్తుర్రాట. ఇక తట్టుకోలేకపోతుర్రాట. ఇక అందుకనే ఇక మరి ఇంట్లో ఏంది ఏం కథ అంటే, ఇంట్లో ఇజ్రాయిల్ ఆముగ్దారి నెతన్యాహు అధ్యక్షుడు ఆయన ఏమనుకొస్తుండయ్యా అంటే, ఇరాన్ వాళ్ళు ఎప్పటికైనా ఈ ట్రంప్ను పగబెట్టిర్రు, అమెరికాకు విలను ట్రంపే, ఈ ట్రంప్ను పొతం పడతాము అని ఇరాన్ వాళ్ళు అంటుర్రు. ఎప్పటికైనా ఈ ఇరాన్ వాళ్ళను నమ్మరాదు, ఈ ట్రంప్ను పొతం పడతానికి ఉపాయం చేస్తున్నారు అనేది కూడా మరి ఇజ్రాయిల్ అధ్యక్షుడు కుండబద్దలు కొట్టిండు. ఇక మరి అందుకనే మరి పెద్ద మనిషి కోల్యాగా శరానికి వచ్చి అంటున్నట్టు చూద్దాం ఏమన్నాడో. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్, ఏమని వార్నింగ్ ఇచ్చిండో ఒక్కసారి 2వ పేజీలో పోదాం. ఏది పిరా రెండులో లేదే. సరే ఇంకా ఇట పెట్టు దీని కథ. ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర సంస్థలు విచారించాలి. ఇది ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర ట్వీట్. కేంద్ర హోంమంత్రికి లోక్సభ స్పీకర్కు లేఖ. ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర సంస్థలు విచారించాలి. ఇది ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకుంది అనేది ఇక మరి ధర్మపురి అరవింద్ ఇక మరి శరానికి వచ్చిండు. మొత్తానికి ఇక మరి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండట. కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఇగో రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకున్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు ఇక కేసీరావయ్య అడుగు జాడల్లోనే నడిచిండు. కేసీరావు పండమంటే పన్నాడు, లేమంటే లేచిండు. ఎవరెవరు ఏం మాట్లాడుకుర్రు, ఏం చేసిర్రు, ఏంది ఏం కథ అనేది వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకుర్రు అనేది ఇక మరి ధర్మపురి శరానికి వచ్చిండు. చూద్దాం దీని కథ రేపు ఏం ముంగడ పడుతుంది ఏం కథ అనేది. ఈ నెలాఖరులో స్థానిక ఎన్నికల షెడ్యూల్. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. కార్యకర్తలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఇస్తాం. నేడు కేబినెట్ భేటీలో స్పష్టత రానుందని మంత్రి వెల్లడి. అయితే ఇక్కడ మనం ఒక్క ముచ్చట మాత్రం గుర్తు చేసుకోవాలి. వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఇస్తాం. ఈ రైతు భరోసా చల్లకుండా ఇక మరి ఆగస్టు అన్నారు, సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఆఖరక జనవరి అన్నారు, మరి ఇంకేది లేదు ఎక్కర్లేదు. మళ్ళీ మార్చి లోపలనే అన్నారు. మార్చి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ దాకా వచ్చింది కథ. ఏమాయమా రైతు భరోసా అని ఊర్ల పొంటి జనాలు ఇక మరి ఒక నటు పొడుస్తా ఊర్రు. ఇక మరి ఇదేమో మళ్ళీ అసలే ఎలక్షన్ల కాలం దగ్గరికి వచ్చింది. ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక
మన సర్పంచ్ ఎలక్షన్లు తీరా మూతికాడికి వచ్చి కూర్చున్నాయి. ఇంకా ఊర్లో పొంట రైతన్నలు కూలీలు వాళ్ళు వీళ్ళు గుమ్మాచాకాయ గుంపు కూడి 3 బజార్ల కాడ ఒకటి ఏంచిపోస్తా ఉండ్రు. రైతు భరోసా ఇంకా వాడదు ఏమన్నా అంటే పొడుగు నుంచి పొడుగు దాకా ఇట్నే జరుపుకుంటూ వస్తారు అనేది గుసగుస నడుస్తుంది అయ్యా పొంగులేటి. ఇక జర్ర మాత్రం ఇంకా రైతు భరోసా సారు ఇక మరి అనుడు కాదు గది కథ మరి ఏందో దాన్ని ముచ్చట కానియ్యి. ఇంకోటి సన్నాలకు బోనసు. ఈసారి సన్నాలకు జర్ర కొంతమంది రైతన్నలు మొగ్గు చూపలేదు. ఎందుకంటే ఏది జర్ర బోనస్ ఆడంగిడంగా కొద్దిగా పడినట్టే ఉంది. ఏ వారము మరి పడుతుందా పడదా ఇక మరి కొంతమందికి పడపాయ కొంతమందికి పడే కొంతమందికి మరి ఇంకా అది పడదా ఏం చేయాలి ఎట చేయాలి కన్నా పెట్టుబడి పెడుతున్నాం అనేది కూడా కొంతమంది రైతన్నలు ఆలోచన చేసి సన్నాలకు కొద్దిగా దూరంగా ఉంటారు. ఎందుకంటే సన్నాలు పూర్తి స్థాయిలో పడలేదు. సన్నాలకు బోనస్ అనేది కూడా మరి గుసగుస నడుస్తుంది సారు. జర్రగా కథ మాత్రం జర్ర ఇది ఇప్పలకం కాకుండా జర మంచిగా చూసుకొని జర రైతులను కాపాడుకునే ఉపాయం చేసుకోరు. ఎందుకంటే మళ్ళీ అసలే ఎలక్షన్ల కాలం దగ్గరికి వచ్చింది. బీజేపీలోకి చిరంజీవి నేను పిలిస్తే కాదనరు. కిషన్ రెడ్డి సంచలన ప్రకటన. వ్యూహాత్మకంగా బీజేపీ పావులు. భారతీయ జనతా పార్టీ మెగాస్టార్ చిరంజీవి విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడు ఆచితూచి మాట్లాడే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తాను పిలిస్తే కాదనరని రాజకీయాల్లోకి వస్తారంటూ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయవచ్చని గత కొంతకాలంగా వినపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చిరంజీవిని జనసేనాని పవన్ కళ్యాణ్ను అమితంగా అభిమానిస్తారు. ఈ నేపథ్యంలో కిషన్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశారు. చూద్దాం మరి ఏ కథ. ఎందుకంటే ఇక ఈ కోయిలాగా ఇక అప్పుడు ప్రజారాజ్యం పెట్టి ఇక దాన్ని పచ్చిపురుసు కంటే పలచగా చేసి ఇక ఆళ్ళ కలిపింది కాంగ్రెస్ కలిపి ఇక మరి కాగరే బీగరే బాగరే మైకుల ముందర ఈ కోయిలాగా బాగానే మొత్తుకుంది. కానీ అది ఎక్కడ అచ్చిరాలే కలిసిరాలే ఆఖరికి వస్తారకల్లా ఇక తమ్ముడు జనసేన పార్టీ పెట్టినాక మళ్ళా ఇక అదే గది ఇదే గది అదే గిది అని ఇక మళ్ళా ఆ రకంగా కూడా ఇక అభిమానుల కార్యకర్తలను కూడా కొద్దిగా అంత సాయకు వస్తట్టుగా మాట్లాడిండు. కానీ ఇక ఏది లేదు ఎక్కర్లేదు. ఇక చిరంజీవికి రాజకీయం వచ్చి రాలేదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. కానీ ఇక మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమో మరి గిట్ట మాట్లాడుతుండ్రు. లోపటంగా బదులుకొని ఏమన్నా రాసుకొని పూసుకొని వ్యవహారం చేసి మాట్లాడుతుండ్రా అసలు ఏంది ఏం కథ అనేది కూడా ఇక మరి రేపు బయటికి రాబోతుంది. చూద్దాం సోషల్ మీడియా పోరగాళ్ళు దీని మీద ఏం రాస్తారో కామెంట్లు చూద్దాం. ఇదేంది ఇది? రేవంత్ అన్న మీరు సూపర్. గద్దర్ అవార్డులపై చిత్ర పరిశ్రమ ప్రశంసలు. 14 ఏళ్ల తర్వాత వేడుక సక్సెస్. గతంలో చిత్ర పరిశ్రమతో రిస్క్ చేయని 3 సీఎంలు. దేనికైనా రెడీ అంటూ సంప్రదాయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. పక్కా ప్లానింగ్తో అవార్డుల వేడుక సక్సెస్. తెలంగాణ బాటలో ఏపీ దారి చూపిన రేవంత్. రిస్క్తో ఫుట్బాల్ ఆడి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే డైనమిక్ లీడర్. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు సినిమాలకు అవార్డులు ఎలా ఇస్తారు? అసలు సినిమా అవార్డులకు గద్దర్ అవార్డులు పెట్టడం ఏంటి? ఇది సాధ్యమవుతుందా అంటూ ముందు నుండి సన్నాయి నొక్కులు నొక్కిన వారు, విమర్శలు చేసిన వారు, శాపనార్థాలు పెట్టిన వారంతా విస్తుపోయేలా, ఆశ్చర్యపడేలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించి వేడుక నిర్వహించి సత్తా చూపించింది. మొత్తానికి వేడుక గ్రాండ్ సక్సెస్. 6 నెలలు వర్క్ చేశాం. అవార్డులు వచ్చిన వారంతా వస్తే బాగుండేది. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు. మొత్తానికి ఇక మరి 10-14 ఏళ్ళ సంధి ఈ సినిమా వాళ్ళకు. ఇక మరి మంచి యాక్టర్ అని, మంచి సినిమా అని, మంచి డ్యాన్సర్ అని, మంచి ఫైటర్ అని, మంచి హీరో అని ఇక ఈ రకంగా ఎవరైతే ప్రతిభ కనబరిచిర్రో ఇక వాళ్ళను ఇక మరి ఈ 14 ఏళ్ళు ఇక మరి గత ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఇప్పుడు ఇక మరి రేవంత్ సర్కారు వచ్చినాక ఇప్పుడు వన్నెదప్పి చిన్నపోయిన చిత్ర పరిశ్రమకు
ఒక లక్ష్మమ్మోరు వచ్చి కొట్లాడినట్టుగా కనపడుతున్నది అనేది ఇక మరి సోషల్ మీడియా నిన్నయాల కోడై కూస్తుంది. మొత్తానికి చిత్ర పరిశ్రమలో ఇక మరి పెద్ద రిస్క్తోనే ఇక మరి అయినా ఇక మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకొని ఇక మరి ఇక ఉత్తమ ప్రతిభావంతులకు ఇక మరి రేవంత్ సర్కారు అవార్డులు ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు ఇక ఆ నోట ఈ నోట సినిమా రంగంలో సినిమా పరిశ్రమలో ఈ నోట ఆ నోట మొయ్యిన మోతమవుతుంది రేవంత్ అన్న పేరు. రేవంతం అన్నా నీకు హ్యాట్సప్, రేవంతం అన్నా నీకు దండాలు, రేవంతం అన్నా నీకు పద్ధతి, నీ ధైర్యాన్ని మేము మెచ్చినాం అనేది కూడా ఇక సినిమాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు పెద్ద మనిషిని ఇక పొగుడుతా ఉర్రాట. మొత్తానికి గత ప్రభుత్వాలు చేయని పని ఇప్పుడు రేవంతమే చేసిండు అన్నట్టుగా ఇక మరి సినిమా లోకం ఈ రకంగా ఆయనని కొనియాడుతుంది. చూద్దాం. నేడు కేటీఆర్ను విచారించనున్న ఏసీబీ, అరెస్టుపై ప్రచారం, మద్దతుగా కార్యకర్తలు తరలి రావాలని నేతల పిలుపు, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసులో ఏజెన్సీల దూకుడు, సిట్ విచారణలో ప్రభాకర్ రావు సంచలన విషయాలు, విచారణ వేళ బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా 2 కేసుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ 2 కేసులు ఏమిటంటే, ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, రెండోది ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి. పై 2 కేసుల్లో ప్రభుత్వం గట్టిగా దృష్టి పెడితే బాధ్యులు ఎవరు, నిందితులు ఎవరన్న విషయంపై ఫోకస్ పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 19వ తేదీన ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. ఇక ఈ కోడిలాగా మొన్న రెండోసారి కూడా ఏసీబీ వాళ్ళు నోటీసులు పంపిస్తే చిన్నగా ఇక తప్పించకపోయారా తాంబేరు బుర్రా అన్నట్టుగా ఇక మరి బయట దేశంలో ఆ పండుగ ఈ పండుగ బీఆర్ఎస్ 25 ఏళ్ళ రజతోత్సవ పండుగ అని ఇక మరి అమెరికా పైన కట్టిండు ఒకరోజు ముందే. ఇక ఎట్టకైనా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఇవాళ ఇక మరి కేటీఆర్ను విచారణ చేయనున్నదట ఏసీబీ. ఇక మరి మొత్తానికైతే కేటీ రాములు ఇంకా రేపో మాపో జైలుకు పోయే కాడికి వచ్చింది కథ వచ్చింది. కానీ రేవంతమయ్య ఈడ మాట తప్పిండు. గతంలో ఏమన్నాడంటే, ఏడ మీటింగ్ పెట్టినా ఏడ కథ నడిపించినా తెలంగాణలో చెంచల్గూడ జైల్లో కేసీరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు. కానీ ఇక మరి తండ్రిని పక్కన పెట్టి ఇప్పుడు కొడుకు ఇగో అరెస్టుపై ప్రచారం. మరి ఇప్పుడు కొడుక్కే ముందుగా కట్టియబోతుండా ఏంది డబల్ బెడ్రూమ్? ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఇక మరి 55 కోట్లు విదేశీ కంపెనీలకు పైకం పంపించిన ఎవరైతే ఉన్నారో కేటీ రాములు తండ్రి కంటే ముందుగా కొడుక్కే ఇక మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాటు చెంచల్గూడ జైల్లో అనేది కూడా మరి కథ నడుస్తుంది. చూద్దాం రేపు మరి కథ ఏ రకంగా ఎడుదిరుగుతుంది, ఏమవుతుంది, ఏంది ఏం కథ, మరి ఈ కోళ్ళకు మరి ఎంతమంది కార్యకర్తలు మరి దాపు ఉన్నారు, రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాము. మరి ఫోన్ ట్యాపింగ్ కూడా ఇక మరి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కూడా ఈయన ప్రముఖంగా పాత్ర ఉందనేది కూడా మరి గుసగుస వినపడుతుంది. ఇక చూడాలి మరి పెళ్ళమ్మ కూడా మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారు అనేది కూడా లోకం అంతా ఎలిచిపోయిన ముచ్చట. ఇక మరి చూడాలి వీళ్ళ కథ ఈ జూన్లో మొత్తం విచారణ కల్వకుంట్ల విచారణ దినంగా అయిపోయింది. ఎందుకంటే నిజమైన బీఆర్కే భవన్కు కేసీరావయ్య పోయిండు, కాళేశ్వరం కమిషన్ వాళ్ళు విచారణకు రమ్మంటే. ఇక ఇప్పుడు ఈ కోడిలాగా ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇక ఈ కోడిలాగా కూడా మరి ఇక విచారణకు ఇక సిద్ధమవుతుంది. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది. మరి తండ్రి కంటే ముందుగానే మరి కొడుకు జైల్లో కూర్చుంటాడా, చెంచల్గూడ జైల్లో కూర్చుంటాడా అనేది కూడా గుసగుస వినపడుతుంది. చూద్దాం.
ఇగో నాగలి పట్టిన మంత్రి సీనన్న, దుక్కి దున్ని రైతులతో విత్తనాలు నాటిన మంత్రి, నేటి నుంచి రైతు భరోసా విడుదల చేస్తామని స్పష్టం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూసుమంచిలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అరకపట్టి చేల్లో అచ్చుతోలిన అనంతరం మహిళా కూలీలతో కలిసి పత్తి గింజలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజు చేయాలనేది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం 18 నెలల్లోనే రూపాయలు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలుపెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగునీటిని అందిస్తాం. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12,000 ఇస్తాం. రైతు భరోసా ఇప్పటికే 2 సార్లు ఇచ్చాం. నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. కాళేశ్వరం కూలినా కూడా దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మనం మొదటి స్థానంలో ఉన్నాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది. మొత్తానికి పొంగులేటి మాత్రం ఒక గట్టి మాటనే ఇక మరి ముళ్ళ కట్టుకొని వచ్చిండులా. ఏంది అది? రైతు భరోసా మాత్రం పక్కా ఇక మీకు ఇయ్యక తప్పదు, పక్కా ఇస్తాము. రేపటి సంది ఇక రైతు భరోసా మరి మీ అకౌంట్లల్లో టింగా ఇక డబ్బులు పడిపోతాయని అనుకొస్తుండు. ఇక చూద్దాం మరి. ఇక రైతన్నలు సంతోషంగా ఇక సంబరాలలో మునిగి తేల్తట్టే ఊరు ఆనకాలం పెట్టుబడికి. ఇరాన్కు ట్రంప్ వార్నింగు, అమెరికాపై దాడి చేస్తే రివెంజ్ గట్టిగా ఉంటుంది, తమపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. టెహరాన్పై శనివారం రాత్రి జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఇరాన్కు చెందిన అణ్వాయుధ కేంద్రాలు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించిన గంటల వ్యవధిలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఇరాన్ దాడులు చేస్తే మునుపెన్నడూ చూడని విధంగా అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తుందన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ట్రంప్ తెలిపారు. చాలా సులభంగా రాజీ కుదుర్చగలనని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈ దాడుల్లో ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ టెహరాన్ను హెచ్చరించారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్లో ఏమీ మిగలదని పేర్కొన్నారు. ఇక మరి గిది కథ. మొత్తానికి యుద్ధాలతోటి ఇక బూడిద కావాల్సిన కథ ముంగడబడ్డది. జనాలు ఇప్పటికే ఇరాన్ను వదిలిపెట్టి, రాజధాని వదిలిపెట్టి ఎక్కడో పోయి బతుకుదామని ఇక మరి రోడ్లు ఎక్కి పైన కడితే ట్రాఫిక్ జామ్ 7 కాడికి మొయ్యిన మూత మోగుతుందట. ఇక మరి ఇలా ఇక ట్రంప్ నా మాట వినకపోతే ఇక మీకు దోషితుల గాచారమే అని ఇక ఇప్పుడు మొన్నటిదాకానేమో ఇక్కడ మోదీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపిండు. ఇక ఇప్పుడేమో ఇరాన్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తుండు. చూద్దాం మరి ఎట్టుంటుందో. రండి మీరే లీడర్స్. యువతకు ఎమ్మెల్సీ కవిత బంపర్ ఆఫర్. వామ్మ అయితే రేపు మా కెమెరామెన్ కాంతిని కూడా పంపించాలి. ఇక చూసినావే పిల్లగా. యువతకు ఎమ్మెల్సీ కవిత బంపర్ ఆఫర్. ఇక నీకు చక్కదనంగా పిల్లగా ఇక ఈ కొలువు చేసిన దానికైతే ఇక మరి ఆమె ఇక నీకెందుకు ఎక్కడ పోయినా ఒక కారు ఇస్తుంది, ప్రచారం చేసేందుకు పైకం ఇస్తుంది, ముచ్చటే లేదు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు.
తెలంగాణ యువత మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి లీడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతను రాజకీయాల్లోకి రప్పించి సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణా వేదికగా మారబోతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం అని కవిత పేర్కొన్నారు. ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు ప్రయత్నించే తత్వాన్ని నేర్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో ప్రశ్నించే ఆలోచనలను ప్రోత్సహించడం ముఖ్యమని స్పష్టం చేశారు కవిత. దీనికోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించబడతాయన్నారు. సర్పంచ్ నుంచి మొదలుకొని జూలైలో హైదరాబాద్లో ప్రారంభించి ఆగస్టు నుంచి జిల్లాలో ప్రారంభించనున్నట్లు కవిత తెలిపారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని కవిత కోరారు. ఇది ఒక నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ వంటి ప్రజాప్రతినిధులు విధులు, పరిమితులు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉంటే అన్ని దారులు ప్రజా సంక్షేమం వైపు వెళ్తాయని ఆమె అన్నారు. యువత, మహిళలు తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నామని కవిత పేర్కొన్నారు. చేసే పోరాటాలకు కూడా ఫలితం వచ్చే రోజు వస్తుందని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినందున రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళా అభ్యర్థుల నాయకులు కావాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెరుగుతాయని, లోక్సభ సీట్లు కూడా పెరుగుతాయని అన్నారు. కాబట్టి మనం నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక అంత బాగానే ఉంది కానీ కవితమ్మ, ఇక మరి మీ మీద ఏం మచ్చం ఉందంటే తెలంగాణ రాకముందుకు లబ్బరి చెప్పులతో తిరిగిన కల్వకుంట్ల కుటుంబం వాళ్లకు ఇవాళ లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చే. ఇవాళ అడుగడుగున బుడియబావులు అన్నట్టు అడుగడుగున కల్వకుంట్ల కుటుంబం వాళ్ళదే భూమి, జాగా, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళదే విల్ల, మిద్దెలు, మేడలు. ఇవాళ ఏ గుట్టలు చూసుకున్నా, ఏ పుట్టలు చూసుకున్నా, ఏ దిక్కున ఏ భూమి చూసుకున్నా అడుగడుగున కల్వకుంట్ల వాళ్ళ భూములు బినామీల పేరుతోటి మొయ్యిన మూత మోగిస్తుర్రట తెలంగాణలో. వీళ్ళకు తెలంగాణ ఉద్యమం సమయంలో కాళ్ళకు ప్యారగోన్ చెప్పులు వేసుకొని తిరిగిన కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరి పేరు మీద ఫామ్ హౌజులు, ఒక్కొక్కరి పేరు మీద వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని రామ చక్కదనంగా ఫామ్ హౌజులు కట్టుకొని ఇవాళ బ్రహ్మాండంగా జలసాలు చేస్తుర్రట. ఇక మరి మీరు ఇక రేపు మరి రాబోయే యువతకు మరి మీరేమో నేర్పిస్తారు? ఇంకా ఇదేనా మీరు నేర్పించేది? ఎట్లా దోసుకోవాలి, ఎట్లా బురుడి కొట్టాలి, గజ్జలెక్కి గారెడ చేసి గరీబుల దోసుకునే ఉపాయాలు మనం ఎట్లా చేయాలి, ఏ రకంగా జనాలను మభ్యపెట్టాలని మరి గిసవంటి శిక్షణ మరి నేర్పిస్తారా ఏంది? జనాలకైతే 10 ఏళ్ళ పొద్దున మీ సంగతి, మీ కథ మాత్రం తెలిసిపోయిందట. ఇది జనం అనుకుంటున్నాం ముచ్చటే. అందుకనే వద్దు అని సీకొట్టి ఇక మిమ్మల్ని పాతాళలోకం పడేసారు తెలంగాణ జనాలు. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్త కొంపడి పెట్టి మళ్ళా ఇక గల్లీకో లీడర్ను తయారు చేస్తాం. యువత రావాలి, వస్తాడు, ఎట్లయినా వస్తాడు, రాజకీయం చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. కానీ ఇక మరి మీరు 10 ఏళ్ళు తెలంగాణ రాకముందుకు మీ ఇంటి పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళ పొద్దులో ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలంగాణ జనాలకు అందరికీ ఎరుకైంది తల్లి. ఇక నువ్వు ఏం శిక్షణ ఇస్తావో నీ శిక్షణ సలగకుండా, నువ్వు శిక్షణ ఇస్తే ఇక నీ శిక్షణ తీసుకొని మేము బాగుపడతాం అన్నది మాత్రము యువత నమ్మలేకపోతున్నట్టుగా కొడుతున్నది. ఇక మరి ఇక ఎట్లా చేస్తావో కవితమ్మ.
సత్తు మల్లేష్ ఇంటి వేడుకకు హాజరైన కంది శ్రీనివాసరెడ్డి దంపతులు. హైదరాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి దంపతులు కరీంనగర్ను సందర్శించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ దంపతుల కుమారుడు కూతురు నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్నారు. చిన్నారులను ఆశీర్వదించి మల్లేష్ దంపతులను అభినందించారు. వేడుకకు తరలివచ్చిన మంత్రి సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఈ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, విజయ రమణారావు, సత్యం, పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఇంకో ఇది కథ. ఈనాడు పట్టుకొచ్చిన ఇల్లే ఉందో చూద్దాం. టెహరాన్పై నిప్పుల వాన. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసన. వాషింగ్టన్లో సైన్యం కవాతు. ఇదేందిగా దారికి వచ్చేది ఎప్పుడు? తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్కులు, పలు చోట్ల అధ్వానంగా ఆర్ఎండ్బి రోడ్లు. రాష్ట్రంలో రోడ్ల భవనాల శాఖ రహదారులు పలు చోట్ల గుంతలతో ప్రమాదకరంగా మారాయి. వర్షాలు కురుస్తుండడంతో గుంతల్లో నీరు చేరి మరింత అధ్వానంగా మారుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు రాష్ట్రంలో సుమారు 2200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్యాచ్ వర్కులకు ప్రభుత్వం సుమారు 38 కోట్లు మంజూరు చేసిన పనులు సరిగ్గా జరగలేదు. పలు చోట్ల నాసిరకంగా తూతూ మంత్రంగా చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్యాచ్ వర్కులు చేసిన చోట మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సుమారు 1690 కిలోమీటర్ల మేర రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులు గుర్తించారు. అక్కడక్కడ పనులు చేస్తున్నామని చెబుతున్నా ఎప్పటిలాగానే అధ్వానంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 29,234 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు ఉన్నాయి. ఇందులో 995 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 26,612 కిలోమీటర్ల బీటీ, 549 కిలోమీటర్ల మెటల్, 1078 కిలోమీటర్ల మట్టి రోడ్లు ఉన్నాయి. ఇగో కామారెడ్డి జిల్లా బిచ్కుంద నుంచి బన్సువాడకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. బిచ్కుంద మండలంలో పుల్కల్ నుంచి కందర్పల్లి వరకు 11 కిలోమీటర్ల మేర పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు. ఇక గిట్లా ఉన్నాక మరి ఎందుకు కావు ప్రమాదాలు? ఇక చూడు కథ ఎట్లా ఉందో. ఇక రేపు ఇక ఈ పారి ముసూర్లకే గిట్లా ఉంటే మరి అసలైన పండుగ ముందరనే ఉంటే ముసూర్ల పండుగ. ఇక మరి ఈడ్చేసి వానలు జాడిసి కొడుతుంటే ఇక ఈ మొత్తం చెరువే అవుతుంది మొత్తం ఇవన్నీ. దారికి వచ్చేది ఎప్పుడో తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్కులు, పలు చోట్ల అధ్వానంగా ఆర్ఎండ్బి రోడ్లు. ఇక మరి ఆర్ఎండ్బి అధికారులు జర ఏం చేస్తారో ఏం కథో. ఇక మరి పెద్ద కోమటిరెడ్డి కూడా జర దీని మీద కన్ను పెట్టి ఇక మరి షెడ్డో పడ్డో గిసవంటి కథలు ఏమైనా ఉంటే జర చూసుకోవాలి సారు. లేకపోతే ఇక మరి జనాలు ఒక తీగన్నారు. ఎందుకంటే 10 మంది పోయే బాట అది. నేడు మంత్రులతో సీఎం భేటీ. ఎంఓయూలు కుదుర్చుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చిత్రంలో కేశవరావు, యోగితారాణా, హరిత, నరసింహారెడ్డి, అజిత్ రెడ్డి, నవీన్, నికోలస్ తదితరులు.
మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ కానున్నారు. ఇది కేబినెట్ సమావేశం కాకపోయినా మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల 25 వరకు ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం. దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం చర్చించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడం, కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను పరిశీలించి ప్రాధాన్యపరంగా దీనికి ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తుంది. మంత్రులతో సమావేశంలో ఆర్ఆర్ఆర్ పనులపైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా భూసేకరణ, పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చ. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ ఎన్నికలపైన మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం అనుమతిస్తే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగిసింది. 539 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు 2019 మే నెలలో ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్లతో పాటు 28 జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు 2024 జూలై 5వ తేదీన ముగియగా ములుగు, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ జెడ్పీలతో పాటు ఆ 4 జిల్లాల్లోని మండల పరిషత్ పాలక వర్గాల గడువు 2024 ఆగస్టు 5తో ముగిసింది. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీకాలం కూడా గత జనవరి 26న ముగిసింది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగియడానికి ముందే సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేసింది. బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకుంది. ఎన్నికల సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. అయితే పాలక వర్గాల పదవీకాలం ముగిసిన ఎన్నికలు జరగకపోవడంతో ఇన్ఛార్జీల పాలన మొదలైంది. ఆ తర్వాత నగరపాలక, పురపాలక సంఘాల్లో ఇక గ్రామ పంచాయతీల విలీనం, కొత్త పురపాలికల ఏర్పాటు నేపథ్యంలో వాటిని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నుంచి మినహాయించింది. అక్కడి ఓటర్లను కొత్త నగరపాలికలు, పురపాలికల్లోని ఓటరు జాబితాలో చేర్చింది. ఓటర్ల జాబితాల్లో, పోలింగ్ కేంద్రాల్లోనూ మార్పులను గత మార్చి నాటికి పూర్తి చేసింది. ఎన్నికల గుర్తుల జాబితాను విడుదల చేసింది. మొత్తానికి మరి ఇవాళ మంత్రులతోటి పెద్ద మనిషి రేవంత్ అయ్య ఆలోచన చేయబోతుండు. మరి సర్పంచ్ల ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. రేపో మాపో తీర మూతికాడికి వచ్చి కూర్చున్నాయి అనేది మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ 3 బజార్ల కాడ అప్పుడే గుసగుసలు స్టార్ట్ అయినాయి. దగ్గరికి వచ్చిందట జూలైలా అని పదం పాడుతారు. కానీ ఇంకో మాట కూడా ఏమంటారు అయ్యా అంటే, సకదానము ఇన్నాళ్ళ సంధి సర్పంచులు ఊరుకు పెద్ద దిక్కు లేరా, గిట్నో షెడ్డో పడ్డో ఏదన్నా ఉంటే చెప్పుకుంటేందుకు, మొరబెట్టుకుంటేందుకు పెద్ద దిక్కు లేకపోయే ఊరుకు. ఇంకో మాట, మరి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే పైసలన్నీ వెనక మళ్ళీ పోతున్నాయి. ఇప్పటికే 1000 కోట్లు వెనక మళ్ళీ పోయినాయి. ఊరుకు దీవు దిక్కు లేకుండా అయిపోయే. ఏంది ఇది, తల్లి లేని పిల్లల్లాగా అయిపోయే ఊరు అనేది గుసగుస నడుస్తుంది సారు. మరి తక్షణమే సర్పంచ్ ఎలక్షన్ మాత్రము జర్ర ఉరుకులో పెట్టియాలి. మరి ఎప్పుడు
ఎప్పుడు మా ఊరికి సర్పంచ్, ఎప్పుడు మా ఊరికి సర్పంచ్ అనేది కూడా ఊర్ల పొండ జనాలు మాత్రము ఎదురు చూస్తూ ఉన్నారు. ఘనంగా బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఆదివారం ప్రజాభవన్లో ఘనంగా నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ మల్లు రవి, సినీ నటుడు మురళీమోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రజాభవన్కు వచ్చి ఆయనను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనను కలిశారు. వివిధ ఆలయాల నుంచి వచ్చిన వేద పండితులు, అర్చకులు బట్టి విక్రమార్కకు ఆశీర్వాదాలు అందించారు. ప్రజాభవన్లోని అమ్మవారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు లోకేష్ యాదవ్ తదితరులు బట్టి చిత్రపటంతో తయారు చేయించిన భారీ కేకును తెచ్చి ఆయనతో కట్ చేయించారు. అనంతరం ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ పాఠశాలకు వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మొత్తానికి ఇక ఈ రకంగా జన్మదినాన్ని బట్టి విక్రమార్క చిన్న ముఖ్యమంత్రి చేసుకున్నాడు. ఇక మరి ఇదే పుట్టినరోజును నిన్న మొన్న ఆమె చేసుకుని చూడ ఆమె మంగిలి ఇక మరి ఆ మంగిలి చల్లకుండా మంగిలి నిన్నయాలు ఓ మాట అంటుంది. అంతా మీడియా వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో చూపిస్తున్నారు, నేను సుఖమైన పని చేసిన. మరి గతంలో మరి ఆ మీడియాతోనే కదా నువ్వు పైకి వచ్చింది, మీడియా వాళ్ళే కదా నిన్ను పైకి లేపింది. అయ్యో ఒక సింగరు, ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన గిరిజన బిడ్డ మనం జర్ర ఆదరించాలి, ఆమెను పైకి లేపాలని లేపితేనే కదా నువ్వు పైకి వచ్చింది. మళ్ళీ ఇలా మీడియా వాళ్ళు అది రాస్తుర్రు, ఇది రాస్తుర్రు, ఏదేదో చేసి రచ్చ రంబోల చేస్తుర్రు అని ఇక మరి పలుకులు పలుకుతున్నా ఆమె. అమ్మా నువ్వు మరి మూలాలు మర్చిపోయి ఎక్కడికి వెళ్ళి వచ్చినా నా స్థాయి ఏంది, నేను గతంలో ఏం చేసినా ఎట్ట చేసినా అనేది మర్చిపోయి నువ్వు పుట్టినరోజు పండుగకు గిసోని ఓ పేద పిల్లలకు సాయం చేయి. ఓ అమ్మా నాన్న అది మన అనాథ ఆశ్రమానికి పోయి ఓ సాయం చేయి. అన్నార్థులు, అభాగ్యులు ఎంతోమంది ఉన్న సమాజంలో వాళ్ళకు సాయం చేయి. ఓ పేద పిల్లలకు సాయం చేయి. డ్రగ్స్, గంజాయి అనుమతులు లేకుండా నువ్వు విదేశీ మద్యాన్ని కూడా తీసుకొచ్చి ఇక ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా ఇక మరి ఎక్సైజ్ శాఖతోటి అనుమతి లేకుండా, పోలీసు వాళ్ళతో అనుమతి లేకుండా ఇక డీజే బాక్సులు పెట్టి చుట్టుపక్కల వాళ్ళకు కూడా నువ్వు గా రకంగా ఇక మరి ఏమంటారు చూడు ఇక ఈ నెత్తికి వచ్చినాక గట్టిగా ఉంటుంది కథ. నాకు అది చేసుకొచ్చుకున్నావు ఏమన్నా అంటే మళ్ళీ మీడియా వాళ్ళు గిట్ట చేసారు గట్ట చేసారు. ఆయన వచ్చి వీడియో తీస్తుంటే వీడియో ఆపేసాయి, వీడియో ఆపు, నాకు అందరూ తెలుసు, నేను పెద్ద తోపును అన్నట్టుగా ఒక గది కథ. అంటే పుట్టినరోజు ఇక ఈయన చేసుకోలేదు పెద్ద మనిషి, ఈయన చిన్న ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఇక పొరగాలతో ఒక ఈ రకంగా చేసుకుండు, గిట్ట కలిసి మెచ్చి ఇక ఈ రకంగా వ్యవహారం నడిపించింది. మరి గట్ట చేసుకోవచ్చు కానీ నువ్వు ఓ గుడికి పో, ఓ బడికి పో, ఓ పోరగాళ్ళకు ఏదైనా సాయం చేయి. సర్కారు బయలుకి పోయి అక్కడ ఏమైనా సౌలతులు ఉన్నాయా లేవా, ఆ పోరగాళ్ళకి ఏం కావాలో సాయం చేయి నీ పుట్టినరోజు పండుగ. నువ్వైతే గంజాయి, డ్రగ్స్ పెట్టి అనుమతులు లేకుండా డీజే బాక్సులు పెట్టి బయట దేశాలకు వెళ్ళి మందు గుంజుకొచ్చి తాగుర్రా, తినుర్రా, ఎగురుర్రా అని చుట్టుపక్కల ఊరోళ్ళకు, ఇండ్రోళ్ళకు నిద్ర పడకుండా చేస్తేవి. ఇక ఏమన్నా అంటే గంజాయి, డ్రగ్స్ కథ నడిపిస్తేవి. జూలై 2వ వారంలో ఇక అదే ఎలక్షన్ల కథ. ఇంకేముంది ఇలా ఏమైనా వార్త?
3 రోజులు మోస్తారు వర్షాలు. దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉండగా మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శనివారం ఉత్తరాంధ్ర తీరం దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడ్డ ఉపరితల